సో ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అడిగారు. A certain sum of money amount to 900 in 2 years, 1080 in 4 years at a simple interest. What is the annual rate of interest? కొంత సొమ్ము 2 సంవత్సరాలలో మొత్తం 900, 4 సంవత్సరాలలో మొత్తం 1080 అయింది, అయినా వార్షిక వడ్డీ రేటు ఎంత? సో ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే, మనకి 2 ఇయర్స్లలో ఎంత అయింది నాన్న? 900 అయింది. అలాగే 4 ఇయర్స్లలో 1080 అయింది. అంటే నీకు 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత అయిందంటే ఇక్కడ మనకి 180 ఇంట్రెస్ట్ అయింది. అంటే 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇక్కడ 90 అండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో పీ వాల్యూ కావాలి. ఇందులో పీ వాల్యూ కావాలంటే 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ 2 × 90 180 రూపీస్ మైనస్ చేయండి. 180 రూపీస్ మైనస్ చేస్తే మనకి ఎంత ఉంటుందంటే పీ వాల్యూ వచ్చేసి 720. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా PTR/100. సో 1 ఇయర్కి ఇంట్రెస్ట్ 90 అండ్ పీ వాల్యూ 720 ఇంటూ టైం 1 ఇయర్, ఆర్ వాల్యూ తెలియదు అండ్ 0. సో మనకి ఇక్కడ చూస్తే 0 0 క్యాన్సిల్, 9 1 జా 9 8 జా, ఫైనల్గా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100/8. సో 12.5% ఆప్షన్ ఏ అనేది మనకి కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది.